ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు పిల్లలు పెద్దలనే తేడా లేకుండా అందరి బారిన పడుతున్నాయి. కాళ్ళు, కీళ్ల నొప్పులు కూడా జాతడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విష జ్వరాల కారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల వద్ద రోగులు భారీగా బారులు తీరుతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు ప్రముఖంగా పేరుగాంచిన వరంగల్ ఏఎంజీ ఆసుపత్రిలో ఓపీ విభాగంలో రద్దీ అధికంగా ఉంది. పేషెంట్లు పొద్దున్నుంచి ఆసుపత్రికి చేరుతుండగా వసతుల లోపం, కుర్చీలు లేక ఇబ్బందులు పడుతున్నారు. కాళ్ళ నొప్పులతో వచ్చిన రోగాలు నిల్చుండటం వల్ల కాళ్ళ వాపులతో వేధిస్తున్నారు. ప్రభుత్వం, ఏఎంజీ సూపరింటెండెంట్ ఆసుపత్రిలో తగిన వసతులు కల్పించాలంటూ రోగులు, వారి బంధువులు కోరుతున్నారు. సీజనల్ వ్యాధుల తీవ్రత గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన సమయంలో వైద్య సహాయం తీసుకోవాలని జిల్లా వైద్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సల్మాన్ అందిస్తారు. సల్మాన్, చెప్పండి. బ్రహ్మం, ఈ వర్షాకాల సీజన్ లో మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య శాఖ అధికారులు అయితే సమాచారం ఇచ్చారు. దీనికి సంబంధించి వరంగల్ ఎంజిఎం హాస్పిటల్లోకి రోగులు అయితే క్యూ కడుతున్నారని చెప్పవచ్చు. ఒక పక్క వర్షాలు, ఒక పక్క ఎండలు కొట్టడంతో తీవ్రంగా ఉబ్బరపోతకి, తర్వాత అదే విధంగా ప్రజలు మాత్రం కొంత సీజనల్ వ్యాధులో లేకుంటే దగ్గు కానీ, తుమ్ము కానీ, లేకుంటే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులతోటి ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి హాస్పిటల్కి అయితే క్యూ కడుతున్నారు. ఎంఎంలో చూసినట్లయితే కనీసం సుమారు రోజుకు ఒక అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ కలుపుకొని రోజుకు ఒక 1000 మంది వచ్చే విధంగా అయితే ప్రజలైతే ఉన్నారు. దీనికి సంబంధించి వైద్య శాఖ కూడా కొంత అప్రమత్తమైంది. దీనికి సంబంధించి ఇంట్లో కానీ ఎవరికైనా కొంత ఫీవర్ తోటి ఉంటే ఫీవర్ తగ్గే వరకు మళ్ళీ ఇంట్లో అందరికీ, అదే విధంగా అందరికీ ఆ యొక్క అంటువ్యాధి లెక్క ఈ యొక్క సీజనల్ వ్యాధులు తయారైనాయన్నట్టు చెప్పవచ్చు. మనం భూపాలపల్లి, ములుగు జిల్లాలో చూసుకున్నట్లయితే ఏజెన్సీ ప్రాంతాలు, ఏటు నగరం కానీ ఏజెన్సీ ప్రాంతాలు అంటే వర్షాకాలంలో కొంత వర్షాలతోటి కొంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడైతే కొంత వర్షపు నీళ్లు నిల్వగా ఉంటే దానిపైన దోమలతోటి కొంత దోమలు మనుషులను కుట్టడంతో అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. వారు కూడా అప్రమత్తమై ప్రభుత్వ లేకుంటే ప్రైవేట్ హాస్పిటల్లోకి అయితే క్యూ కడుతున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క సీజనల్ వ్యాధుల్లో ఖచ్చితంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తతో పాటు కొంత ప్రికాషన్ కూడా తీసుకోవాల్సింది. ఎందుకంటే ఈ యొక్క సీజనల్ వ్యాధుల్లో కొంత అనేక రోగాల బారిన పడే అవకాశం ఉంది అని వైద్యులైతే తెలుపుతున్నారు. అంటే దీన్ని కొంత నెగ్లెన్సీ చేయకుండా మీకు దగ్గు కానీ, తుమ్ము కానీ, లేకుంటే కోల్డ్ కానీ వచ్చినట్లయితే ఇమ్మీడియట్లీ ప్రభుత్వ హాస్పిటల్కు లేకుంటే మీ దగ్గర గ్రామాలలో ఉన్న ఆ యొక్క ప్రాథమిక సెంటర్లకు వెళ్ళి కొంత చికిత్స తీసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండాలి. లేదంటే కొంత ఇబ్బంది కలుగుతుంది. ఖచ్చితంగా మనం వరంగల్ ఎంఎం హాస్పిటల్లో చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణలో అతిపెద్ద హాస్పిటల్. అంటే సుమారు ఏజెన్సీ ప్రాంతాల నుంచి ప్రజలు ఉదయం నుంచి బారులు తీరి వారికి నిల్చోవడానికి కూడా కొంత ఇబ్బందిగా ఉంటది. ఎందుకంటే వారు కాళ్ళ నొప్పులతోటి, కీళ్ళ నొప్పులతోటి లేకుంటే ఎంఎం హాస్పిటల్కి వస్తే కూడా ఖచ్చితంగా వారు నిల్చొని కొంత ఓపీలో నిల్చొని కొంత ఇబ్బందులు పడుతున్నారు. వస్తే ఆ యొక్క నిల్చోవడం వల్ల కాళ్ళ వాపులు కూడా ఎక్కువగా అవుతున్నాయని వారైతే హాస్పిటల్కి వచ్చిన రోగుల బంధువులు అయితే కొంత వాపోతున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క ఎంఎంలో దీనికి సంబంధించిన కొంత ప్రికాషన్ అంటే కుర్చీలు వేయాలి, సరిపడ కుర్చీలు వేయాలి, లేదంటే కొంత ఇబ్బందిగా ఉంటుంది. లేకుంటే వచ్చిన పేషెంట్లను చూసైనా కొంత హెల్దీగా ఉన్నవారు ఎవరైనా కాళ్ళ నొప్పులు కాకుండా ఉన్నవారు కూడా వాళ్ళు లేచి వీరికి ఇస్తే కొంత బాగుంటుందని అయితే రోగుల బంధువులు అయితే తెలుపుతున్నారు. ఎందుకంటే ఉదయం నుంచి అక్కడ బారులు అయితే తీరుస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క
ఓపీలు కూడా అంటే కొంత లిమిటెడ్ గా ఇవ్వడానికి అయితే కొంత డాక్టర్లు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే దీనికి వచ్చేది కొంతమంది కాకుండా చాలా మంది వస్తున్నారు కనుక ఖచ్చితంగా ఓపీలు కూడా కొంత లిమిటెడ్ గా ఇవ్వాలని అయితే డాక్టర్లు నిర్ణయించుకున్నట్లయితే సమాచారం ఉంది. ఖచ్చితంగా ఎందుకంటే రోగులు కూడా పెద్ద ఎత్తున అంటే నిరుపేదలు ఎవరైతే ఈ యొక్క హాస్పిటల్కి ఎంజిఎం హాస్పిటల్కి వస్తారో వారు కూడా చాలా పేదవారు. వారు బస్సు ఫ్రీ కనుక బస్సులో ఫ్రీగా వచ్చి ట్రీట్మెంట్ ఫ్రీగా తీసుకొని వెళ్ళడానికి అయితే చాలా మంది మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఒక పేషెంట్ కు అంటే 300 నుంచి 500 వరకు తీసుకుంటున్నారు. ఖచ్చితంగా 500 లేదా 300 ఫీజు పోతే మళ్ళీ దానికి సంబంధించిన మెడిసిన్స్ కూడా 500 సుమారు 500 మెడిసిన్స్ రాస్తారు. ఖచ్చితంగా 1000 రూపాయలు అయితే అంటే ఒక మనిషికి జ్వరం వస్తే కనుక 1000 రూపాయల బారిన పడే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వ హాస్పిటల్కే చాలా మంది ఉదయం నుంచి పేద ప్రజలు అయితే వస్తున్నారు. ఆ హాస్పిటల్ కు సంబంధించిన సూపరింటెండెంట్ కానీ సిబ్బంది కానీ ప్రభుత్వం కానీ దానికి సంబంధించి రోగుల పట్ల కొంత ఉదాహరణతగా ఉండి వారికి లేదా కుర్చీలు కానీ లేకుంటే వచ్చే వారికి డ్రింకింగ్ వాటర్ ఇవ్వడానికైనా కొంత అక్కడ అధికారులు కొంత అప్రమత్తంగా ఉండి రోగుల పట్ల కొంత ప్రేమ కలిగి ఉండాలని అయితే చాలా మంది వచ్చిన రోగుల బంధువులు అయితే కొంత ప్రభుత్వానికి లేకుంటే అధికారులకు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సల్మాన్.